నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో మరి అమరావతి రైతులు తమ మొక్కును చెల్లించుకునేందుకు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడం, మరి అక్కడ ఆలయ చైర్మన్ అదేవిధంగా అధికారులందరూ కూడా వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. మరి గతంలో కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఈ పాదయాత్ర సందర్భంగా వారు మొక్కులు చెల్లించుకోవడానికి, పొంగళ్ళు సమర్పించుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పటి సంగతులను ఎలా చూడాలి, మరి ఇప్పుడు వీరికి ఘన స్వాగతాన్ని పలకడాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. వైసీపీ హయాంలో మరి 3 రాజధానుల పేరిట అసలు ఎటువంటి రాజధాని కూడా నిర్మించలేకపోయారు. మరి అటువంటి సందర్భంలోనే అమరావతి మహిళలు, రైతులు అందరూ కూడా కదిలి పోరాటం చేస్తూనే మరి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి, విజయవాడ కనకదుర్గమ్మ వారి అమ్మవారికి, తిరుపతి ఇలాంటి ప్రయాణాలు పెట్టుకున్నటువంటి సందర్భంలో అక్కడ వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం సార్. మరి నేడు అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి రావడంతో వాళ్ళు వారి మొక్కల్ని చెల్లించుకోవడానికి విజయవాడ వెళ్ళడం, అక్కడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో వారికి ఘన స్వాగతం లభించడం, మరి నాటి పరిస్థితులని నేటి పరిస్థితులని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అదే అమరావతి రైతులు, అదే అమరావతి ప్రాంతం, అదే విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయం, వారే రైతులు. వాళ్ళు ఆ రోజున ఇలానే మొక్కుబడి చెల్లించుకోవడానికే బయలుదేరారు. వాళ్ళు ఎవరిళ్ళు ముట్టడికి వెళ్ళాల, ఎవరిళ్ళ మీదకి రాళ్ళదాడి చేయాల, ఇంకెవరికి వ్యతిరేకంగానూ ధర్నాలు, నిరసనలు చేయలే. వాళ్ళు శాంతియుతంగా తమను తాము హింసించుకుంటూ, తాము అవమానాలు ఎదుర్కొంటూ, తమ కష్టాలని పేదవాడి కోపం పెదవికి చేటు అని చెప్పని తామే మౌనంగా భరిస్తూ, సహిస్తూ తమ నిరసన తెలియజేశారు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్రభుత్వాన్ని నమ్మి, ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వారసత్వంగా తమకు దక్కిన ఆస్తుల్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. సహజంగా ఇరువురు వ్యక్తుల మధ్య ఒక ఒప్పందం జరిగి ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యి, ఆ తర్వాత ఎవరైనా అందులో ఆ కండిషన్స్ ఉల్లంఘనకు పాల్పడితే ఏం చేస్తారు? ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతారు, చట్టాన్ని అప్రోచ్ అవుతారు, న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతారు. బ్రీచ్ ఆఫ్ ప్రామిస్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, ఇట్లా వాగ్దాన ఉల్లంఘన జరిగింది అని చెప్పని ఇరువురు వ్యక్తుల మధ్య అంశాన్ని అయితే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తారు. ప్రభుత్వమే వాగ్దాన భంగానికి పాల్పడింది అనుకో, ప్రభుత్వమే ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది అనుకో, అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తారు సరే, కానీ తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, తమ ప్రాంత భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కూడా ఒక ప్రభుత్వం పణంగా పెడుతున్నప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించాల్సిన సందర్భంలో అలా గళం వినిపిస్తున్నందుకు వాళ్ళ మీద తీవ్ర నిర్బంధకాండ ప్రయోగిస్తా, వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడతా, మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి ప్రభుత్వమే వాళ్ళకు వ్యతిరేకంగా ఒక రకంగా వాళ్ళకు పోటీ ఉద్యమాలని నిర్వహింపజేస్తూ, పోలీసుల చేత లాఠీ చార్జీలు, దాడులు, దౌర్జన్యాలు, కేసులు, జైళ్ల పాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకెవరికి మొరపెట్టుకుంటారు? అంతిమంగా ఆ భగవంతుడే ఉన్నాడు, ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడు అని చెప్పని ఆ అమ్మవారికి మొక్కుకున్నారు. వాళ్ళు కాలినడకన అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొక్కుబళ్ళు అంటే అమ్మవారికి పొంగళ్ళు చెల్లించాలి అని చెప్పని వాళ్ళు బయలుదేరారు. అలా బయలుదేరిన వాళ్ళని వాళ్ళు ఏదో బోర్డర్ దాటి పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్తున్నారో, లేదు పాకిస్తాన్ నుంచి బోర్డర్ దాటి మన దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారో అన్నట్టుగా వాళ్ళని ఒక శత్రువులుగా భావించి, సంఘ వ్యతిరేక శక్తులుగా వాళ్ళని ట్రీట్ చేసి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారో అలా ముళ్ళ కంచెలేసి, ఆ ముళ్ళ కంచెలు దాటే ప్రయత్నం చేసిన వాళ్ళని పాశవికంగా వాళ్ళ మీద దాడులకు పాల్పడి, ఆ సందర్భంలోనే ఒక పచ్చి బాలింతరాల్ని కడుపులో దన్నారు. రీసెంట్గా నేను మందడం గ్రామానికి వెళ్తే ఆ రోజు బాధితురాలుగా ఆ బాధ భరించలేక ఆ అమ్మాయి ఆవేదన, ఆ ఆక్రందన మనకి ఇప్పటికీ ఆ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. ఆ అమ్మాయి తల్లి కలిశారు నాకు. ఇప్పటికీ ఆ అమ్మాయికి మళ్ళీ గర్భం దాల్చలేకపోయింది, గర్భసంచి దెబ్బతింది. పోలీసు బూటు కాళ్ళతో ఆమెను కడుపులో పెట్టి తంతే. ఇప్పటికీ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు జరిగింది ఇది? 2020లో జనవరి నెలలో జరిగిన సంఘటన. 6 సంవత్సరాలకి కూడా ఇంకా అమ్మాయి నార్మల్ కాలేకపోయింది. మరి ఆ కుటుంబం, ఆ అమ్మాయి వాళ్ళు అనుభవిస్తున్న బాధ, ఆవేదనకి ఎవరు బాధ్యులు? అంత పాశవికంగా, క్రూరంగా వాళ్ళని హ్యాండిల్ చేయాల్సిన నేరం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళే తప్పు చేయలా, తప్పు చేసింది ప్రభుత్వం. పనిష్మెంట్ విధించాల్సి వస్తే ఇదే పోలీస్ డిపార్ట్మెంట్, ఇదే యూనిఫామ్డ్ డ్యూటీలో ఉన్నవాళ్ళు ఈ విధమైన బ్రీచ్ ఆఫ్ ప్రామిస్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కు పాల్పడ్డందుకు ప్రభుత్వాన్ని
దోషులుగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ రివర్సు బాధితుల మీద జులుం ప్రదర్శించడం. అంటే మామూలుగా మనం చూస్తుంటాం, దున్నేవాడిదే భూమి, కర్ర ఉన్నాడిదే బర్రె. అంటే ఏంటి? అధికారం, హోదా, దర్పం, యంత్రాంగం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ఏం చేసినా చలామణవుద్ది అనే రోజులు చూసాం. దానికి వ్యతిరేకంగా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనుకున్నారు, చేసుకొనివ్వలేదు. మరొకసారి ఈ విధమైన దాష్టికానికి పాల్పడ్డారు. మరొకసారి అమ్మవారి దర్శనానికి బయలుదేరితే ప్రకాశం బ్యారేజ్ మీద ఇప్పుడు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్న రాయపాటి శైలజ గారు లాంటి వాళ్ళందరినీ బట్టలు చించారు. వాళ్ళు అంతకుముందు న్యాయస్థానం అంటూ దేవస్థానం అని చెప్పని తుళ్ళూరు నుంచి తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్రగా దర్శనానికి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి అనుమతులు ఇవ్వాల. చివరికి వాళ్ళు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి న్యాయస్థానం అనుమతి మేరకు పోలీసులకు అనుమతి ఇవ్వాల్సిన కంపల్షన్ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళు పాదయాత్ర మొదలు పెడితే వీళ్ళ మీద రాళ్లదాడి జరుగుద్ది, వాళ్ళకి మేము భద్రత కల్పించలేము అని చెప్పని ప్రభుత్వం హైకోర్టుకి కుంటి సాకులు చెప్పింది. కానీ హైకోర్టు అప్పుడు రాహుల్ గాంధీ గారు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. అంతకుముందే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు. రాజకీయ నాయకులు చేసే పాదయాత్రలకి వేల మంది, లక్షల మంది సమీకరణ జరిగే దగ్గర అక్కడ ప్రభుత్వాలు వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉన్నప్పుడు 600 మంది రైతులు వాళ్ళు చేసే పాదయాత్రకు రక్షణ కల్పించలేరా, మీరు కల్పించి తీరాల్సిన బాధ్యత మీదే అని చెప్పని పోలీసులకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ పాదయాత్ర కొనసాగే విధంగా చేస్తే వాళ్ళ మీద రాళ్లదాడి ఎవరు చేయలే, పూల పాన్పులు పరిచారు వాళ్ళకి. కానీ ఒక్క ప్రాంతంలో, ఎక్కడ, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళు పాదయాత్ర చేసే క్రమంలో వాళ్ళు రాత్రిపూట విడిది ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు, వాళ్ళ భోజనాల కోసం వంట చేసుకోవడానికి ఆ నియోజకవర్గ పరిధిలో అనుమతి ఇవ్వలేదు. వేరే ప్రాంతంలో వంట చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చుకొని నిరసనగా వాళ్ళు నడి రోడ్డు మీద మట్టిలో భోజనం వడ్డించుకొని తిన్నారు. ఆ తర్వాత అమరావతి టు అరసవెల్లి అని చెప్పని ఇంకొక యాత్ర పెట్టుకున్నారు. అలా పెట్టుకుంటే తణుకులో ఆ రోజుల్లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు అతను పోటీ ర్యాలీలు తీసి వీళ్ళ మీద ఉద్రిక్తతలు పెరిగే విధంగా చూసి రాజమండ్రి వెళ్ళిన తర్వాత రాజమండ్రిలో అక్కడ ఎంపీగా ఉన్న మార్గాని భరత్ అతను నీళ్ళ బాటిల్స్, పెట్రోల్ ప్యాకెట్లు వాళ్ళ మీద విసిరి, చెప్పులు విసిరి, వాళ్ళు రైతు కుటుంబాలకు సంబంధించిన మహిళలు, వాళ్ళు అరసవల్లి దేవస్థానానికి వెళ్తున్నారు. వాళ్ళు ఎవరిని ముట్టడించట్లా, ఎవరి మీద దాడి చేయటంలా, ఎవరిని ధర్నా చేయటంలా, పాదయాత్రగా 100 కిలోమీటర్లు నడుచుకుంటే వాళ్ళు దేవస్థానానికి వెళ్తున్నారు. వాళ్ళని ఏదో వర్గశత్రువుని చూసినట్టుగా రాళ్లదాడికి, చెప్పుల దాడికి పాల్పడాల్సినంతటి నేరం వాళ్ళు ఏం చేశారు? అంటే అసలు అంత శత్రువులుగా ప్రజలను పరిగణించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఏమొచ్చింది? చివరిగా రామచంద్రపురం, అక్కడ వాళ్ళ మీద ప్రదర్శించిన జులుం చూసాం. పోలీసుల చేత వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడుతున్న తీరు చూసాం. ఆ రోజు అక్కడ ఉన్న డిఎస్పీలు పులివెందుల ప్రాంతం నుంచి అక్కడికి పోస్ట్ చేయబడి వాళ్ళ చేత ప్రదర్శింపజేసిన జులుం చివరికి రైతులు కళ్ళనీళ్ల పర్యంతరం అయ్యి మరి వాళ్ళ యాత్ర విరమించుకున్నారు. ఒక నానుడు ఉంది, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ దాఖలా చరిత్రలో లేదు అని చెప్పని. అటువంటి రైతుల్ని కన్నీరు పెట్టించారు. వాళ్ళని మీద భౌతిక దాడులకు పాల్పడ్డారు, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డారు. భూములు ఇచ్చిన రైతుల్ని పెట్టుబడిదారులు అన్నారు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఇన్ని రకాల దాడులని తట్టుకొని భరించి సహించి అంతిమంగా మరి ఇన్ని అకృత్యాలకు పాల్పడ్డ ప్రభుత్వం మళ్ళీ తిరిగి 2024లో అదే ప్రజల మద్దతు కోరేటప్పటికి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకున్న ప్రజలు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న యథార్థ చరిత్ర. ఇటువంటి ఫలితాలు విడుదలైన తర్వాత అయినా సరే ఆ నాయకుడికి, ఆ పార్టీకి జ్ఞానోదయం కలగాలి. విభజన జరిగిన రాష్ట్రం, ఆ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ రాజధాని ప్రతిపాదనకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించిన ప్రాంతంలో రాజధాని నిర్మాణాన్ని సంకల్పించుకున్న నాటి నుంచి ల్యాండ్ పూలింగ్ ఆటంకాలు సృష్టించడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేయటం, స్విచ్ ఛాలెంజ్ మెథడ్కు వ్యతిరేకంగా
కేసులు ఫైల్ చేపించడం, చెరుకు తోటలు తగలబెట్టించడం, అరటి తోటలు తగలబెట్టించడం, అంటే ఎన్ని రకాల కుయుక్తులు, కుట్రలు, నేరాలకు పాల్పడాలో అన్ని రకాలుగా పాల్పడి తమకు అధికారం దక్కిన తర్వాత ఇక్కడే రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పని నమ్మబలికి తామకు అధికారం దక్కిన తర్వాత నిలువున ప్రజలను వంచించి రాష్ట్రానికి రాజధాని ఎక్కడా అనే అగమ్యగోచర స్థితి సృష్టించి అంతిమంగా ఏం బావుకున్నావు? 151 నుంచి 11 స్థానాలకు పరిమితం అయ్యావు. ఇవాళ అదే అమరావతికి నీ పాలన నాటి ఇంకొక పరిస్థితుల పరిణామాలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండటం కోసం పార్లమెంట్ వేదికగా ఒక చట్టబద్ధత సాధించిన తర్వాత అదే ప్రాంతం, అదే రైతులు, అదే అమరావతి, అదే కనకదుర్గమ్మ గుడి ఈరోజు వాళ్ళు నాడు మొక్కుకొని చెల్లించుకోలేకపోయిన మొక్కుబళ్ళు ఇవాళ చెల్లించుకోవటం కోసం అదే కనకదుర్గమ్మ ప్రాంగణానికి కాలినడకన వెళ్ళారు. ఈరోజు వీళ్ళందరూ ఆశీస్సులతో ఎన్నికైన ప్రభుత్వం పాలకులుగా ఉండి పాలక మండలి అధికారులు రైతులకి సాదరంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి అలా పాదయాత్రకు వస్తున్న మహిళలకి వాళ్ళ దర్శన భాగ్యం కలిగిస్తూ ఉన్నారు. అంటే ఏ నిర్ధారణ అవుతా ఉంది? ప్రజారంజకంగా పాలన చేస్తానని చెప్పని వాగ్దానం చేసి పాలకుడిగా అవకాశం దక్కిన తర్వాత ప్రజా కంటకంగా పరిపాలన చేసిన పాలకుల్ని చూశారు. ఇవాళ తమకిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుంటున్న పాలనని చూస్తూ ఉన్నారు. అదే అమ్మవారి దగ్గర దర్శనానికి కూడా నోచుకోనివ్వకుండా లాఠీ చార్జీలు చేసిన నేపథ్యం చూశారు. ఇవాళ స్వాగత సత్కారాలతో వాళ్ళకి దర్శనం ఏర్పాట్లు చేస్తున్న తీరు చూస్తున్నారు. కాలం చాలా బలీయమైనది. మనకు అధికారం, యంత్రాంగం, అహంకారం, కండకవరం ఉన్నాయి కదా అని చెప్పని బలహీనుడి మీద ప్రతాపం చూపిస్తే ఆ క్షణాన బలహీనుడు తన బాధని, తన ఆవేశాన్ని, తన ఆక్రోశాన్ని కూడా వ్యక్తం చేయలేకపోవచ్చు. కానీ సమయం సందర్భం వచ్చిన రోజున ప్రజాస్వామ్యంలో ఓటనే ఆయుధం ద్వారా వాళ్ళు తీసుకునే నిర్ణయం, వాళ్ళు ఇచ్చే తీర్పు ఒకనాడు రాజుల్ని ఇంకోసారి బంటులుగా మార్చగలిగే శక్తి ప్రజలకి ఓటుకి ఉంది. ఇవాళ అటువంటి ఓటైన ఆయుధం ద్వారానే జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని ఇవాళ అధికారానికి దూరం చేయగలిగారు. తమ లక్ష్యాన్ని, రాష్ట్ర లక్ష్యాన్ని సాధించుకోగలిగారు. ఆ సాధించుకున్న క్రమంలోనే అదే అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి ఇవాళ పండగ వాతావరణంలో సంబరంగా అదే పాదయాత్రన నవ్వుకుంటూ త్రుళ్ళుకుంటూ వాళ్ళు వెళ్ళగలిగారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.